గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మేము ఇదివరకు ఎస్ఆర్ నగర్ లో ఉండేవాళ్ళం అని మీకు షేర్ చేశాను కదండి. అక్కడ మా వాచ్మెన్ ఉండేవాళ్ళు. మా వాచ్మెన్ వైఫ్ రాత్రి అయితే ఏడుస్తూ వినిపిస్తూ ఉండేదన్నమాట. ఎందుకు ఏడుస్తుంది అని కొద్ది రోజులు మాకు అర్థమయ్యేది కాదు. తర్వాత మాకు అర్థమైంది. ఏంటి అని అంటే ఆ వాచ్మెన్ రోజు తాగి వచ్చి వాళ్ళ వైఫ్ ని కొడుతూ ఉండేవాడు. ఈమె ఏడవడం, సహించడం, మళ్ళీ మార్నింగే లేవడం, ఆయనకి అన్ని కావాల్సినవి చేసి పెట్టడం, ఇవన్నీ ఆమె డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవి చేయడం, రాత్రి అయ్యేసరికి మళ్ళీ తన్నులు తినడం, మళ్ళీ ఏడ్చుకుంటూ పడుకోవడం. ఇలాంటి సిచ్యుయేషన్ మీరు కూడా చాలా మటుకు చూసి ఉండొచ్చు. అది మేబీ మీ ఇంటి చుట్టుపక్కల కానివ్వచ్చు, మీ ఫ్యామిలీలో కానివ్వచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వచ్చు, లేదా ఇట్లాగా ఎక్కడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ వినడమో చూడడమో డెఫినెట్గా చేసే ఉంటారు. దీని అంతటికీ కారణం ఏంటి? వైలెన్స్ అగేన్స్ట్ విమెన్. ఎందుకంటే మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళు కొంచెం వీక్ కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళని కొట్టచ్చు అని అనుకుంటారు. ఎందుకంటే మనం తిరిగి కొట్టలేం కాబట్టి. ఆబ్వియస్లీ ఒక బలవంతుడిని ఒక బలహీనుడు వెళ్ళి కొట్టగలరా? వాళ్ళు ఎన్ని కొట్టినా ఒకటి తిరిగి కొట్టగానే పడిపోతారు. సో ఆబ్వియస్లీ మనం కొంచెం ఫిజికల్ గా మగవాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మనల్ని అలా సృష్టించాడు. అండ్ ఈ వైలెన్స్ అనేది చాలా మటుకు జరుగుతూనే ఉంటుంది. బట్ మనకి లైమ్ లైట్ లోకి రాదు, వెలుగులోకి రావు ఇలాంటి విషయాలు. ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే తప్ప ఆ న్యూస్ బయటకు వచ్చి వైరల్ అవ్వడం లాంటివి అవ్వవు. చిన్నగా చాలా వైలెన్స్లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదండి మా వాచ్మెన్ని. సో అది పెద్ద ఇష్యూగా అనిపించదు. ఓకే, భార్యాభర్తల గొడవ అనేసుకుని వదిలేస్తారు. బట్ ఇది భార్యాభర్తల గొడవ కాదు, ఇట్స్ ఎ సొసైటీ ప్రాబ్లం. ఎందుకంటే ఈ వైలెన్స్ వల్ల నాట్ జస్ట్ ద సొసైటీ, నాట్ జస్ట్ ద కంట్రీ, ద హోల్ వరల్డ్ ఈజ్ సఫరింగ్. ఈ వరల్డ్ లోనే వైలెన్స్ అనే దాని వల్ల అందరూ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చే గేమ్స్ చూడండి, టీవీలు చూడండి, లేకపోతే మూవీస్ లో చూడండి, వైలెన్స్ ఎంత పెరిగిపోయింది. ఇది వరకు ఇంత వైలెన్స్ ఉంటుందా? డిషే అని అంటే ఒక డిషే అనే సౌండ్ వెళ్ళి డిషే అని పడడం, అలా ఉండేది ఫైటింగ్లు. ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ నరికేసుకోవడాలు, చంపేసుకోవడం, ఏగే పట్టిన కాల్ చేయడాలు. ఇంకా వైలెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే మొత్తం వరల్డ్ అంతా కూడా అలాగ టర్న్అవుట్ అవుతూ ఉంటుందేమో అని అనిపిస్తుంది. మరి ఇంత వైలెన్స్ చూసినప్పుడు ఆబ్వియస్లీ విమెన్ పైన వైలెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా అదే రేట్లో. ఓన్లీ మగాళ్ళు కొట్టుకుంటారని ఏం కాదు కదా, ఆడవాళ్ళ మీద కూడా చూపిస్తారు వాళ్ళ ప్రతాపాలు. సో అలా ఈ వైలెన్స్ పెరిగిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంకొక వైలెన్స్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ డొమెస్టిక్ వైలెన్స్. అంటే గృహహింస అంటారు చూడండి, అంటే ఇంట్లో జరిగి. ఇప్పుడు మన వరకు మనం చూసింది ఒకలాంటి వైలెన్స్ విచ్ ఈస్ ఫిజికల్లీ వెరీ హర్ట్ఫుల్ గా ఉండడం, దెబ్బలు తగిలేలాగా చంపేసుకోవడాలు, కొట్టేసుకోవాలి, కాల్ చేతులు ఎరగొట్టేసుకోవడాలు, ఇట్లాంటి వైలెన్స్. కానీ గృహహింస ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. లైక్ ఇందులో ఫిజికల్ అవ్వచ్చు, వర్బల్ అవ్వచ్చు, ఎమోషనల్ అవ్వచ్చు, సెక్షువల్ అవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్ అబ్యూస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి వైలెన్స్ కిందకే వస్తాయి. అంటే వైలెన్స్ అంటే ఏదో ఇలా కొడితేనే కాదండి, వర్బల్ గా అయినా సరే. డొమెస్టిక్ వైలెన్స్ కున్న పవర్ అదే. వర్బల్ గా అంటే అబ్యూసివ్ గా మాట్లాడినా, నానా మాటలు అన్నా సరే అది కూడా అఫెన్సివే. అండ్ అలాగే ఎమోషనల్ గా అంటే ఎదుటి వాళ్ళు బాధపడేలాగా, వాళ్ళ మనసులు పిండేసేలాగా, వాళ్ళని హింసించేలాగా అట్లా మాట్లాడినా అది కూడా అఫెన్సివే. అండ్ అలాగే సెక్షువల్ గా ఏదైనా సరే, హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సరే సెక్షువల్ గా ఏదైనా ఇష్టం లేకుండా ఏమైనా చేసినా సరే అఫెన్సివే. అండ్ అలాగే ఎకనామికల్ గా అంటే ఫైనాన్షియల్ గా మనకి హస్బెండ్ మనకి ప్రాపర్ సపోర్ట్ ఇస్తున్నారా లేదా, లైక్ మనకి టైంకి ఫుడ్ అన్ని రిసోర్సెస్ అన్ని ఉండేలాగా చూస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ప్రాపర్ చూసుకోకపోతే ఫైనాన్షియల్ గా అది కూడా వైలెన్సే. ఇవన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్సే. కాకపోతే చట్టం ఎలా చూస్తుంది అంటే పెళ్ళైన తర్వాత, పెళ్లి కాక ముందు ఇలా చూస్తుంది అన్నమాట. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళకి ఇచ్చే హక్కు. యాక్చువల్లీ ఈ హక్కు ఇంతకు ముందు కూడా ఉంది. లైక్ 498A ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం, సెక్షన్ 498A ప్రకారం మన ఆడవాళ్ళకు ఒక హక్కు ఉంటుంది. ఎప్పుడైతే హస్బెండ్ కానీ ఇట్లా మనల్ని ఫిజికల్గా కానీ ఏమన్నా వైలెన్స్ చేస్తే మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ సెక్షన్ కింద కేసు పెట్టచ్చు హస్బెండ్ పైన. అది కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, దానికి తగ్గ శిక్షలు ఇవన్నీ ఉన్నాయి, శిక్ష విధిస్తుంది హస్బెండ్కి. బట్ ఎప్పుడైతే మనకి కోర్టులో ఎలా జరుగుతాయో తెలుసు కదండి, అది కొంచెం స్లో డౌన్ అయిపోయి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే హస్బెండ్ వెంటనే డివోర్స్ కేసు ఫైల్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే డివోర్స్ అవుతుందో ఓన్లీ ఒక్కళ్ళే బాధపడతారని కాదండి, ఎక్కువ ఇంపాక్ట్ లేడీస్ పైన ఉంటూ ఉంటుంది. ఎందుకంటే సామాజిక పరంగా కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఫైనాన్షియల్ గా కానివ్వండి, చాలా హార్డ్షిప్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఆడవాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు అని మనకి ఇప్పుడు చట్టం ఇంకొక కొత్త ఫెసిలిటీ తీసుకొచ్చింది, విచ్ ఈస్ డీవీసీ అంటారు. అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు. ఇవి మనం పోలీసులకి వెళ్ళి కోర్టులోకి వెళ్ళి సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టేది కాదండి. ప్రతి కోర్టులో కూడా మనకి సఖీ సెంటర్స్ అని ఉంటాయి.
అక్కడికి వెళ్ళి మనం ఈ డివిసి కేసులు ఫైల్ చేయొచ్చు, అంటే డొమెస్టిక్ వైలెన్స్. అక్కడ మనము కేసు ఫైల్ చేయము, మన ఇష్యూని మనం కంప్లైంట్ రైజ్ చేస్తాం అనమాట. అక్కడ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. జస్ట్ మనకి ఒక కౌన్సిలర్ కానివ్వండి, లేకపోతే ఒక సైకియాట్రిస్ట్ కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ ఉండి ఒక టీం ఉంటుంది. వాళ్ళకి మనం కంప్లైంట్ చేసినట్లయితే, ఎవరిపైన అయితే కంప్లైంట్ చేసామో వాళ్ళందరినీ పిలిచి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఒక కౌన్సిలింగ్ ఇస్తారనమాట. వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్, ఏంటి ఇలా అయితే ఏంటి, ఇలా అయితే ఏంటి అన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కలిసి ఉండేలాగా హెల్ప్ చేయడం కోసం. ఎందుకంటే డివోర్స్ ఇస్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఇన్ ఎవ్రీ కేస్. బట్ ఎప్పుడైతే 498A కేసు ఫైల్ చేస్తారో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్ని కూడా డివోర్స్ వైపే వెళ్తున్నాయి. కాబట్టి అలా కాకుండా ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవి, సఖీ సెంటర్స్ అనేవి స్టార్ట్ చేశారు. సో ఎవరికైతే ఇంట్లో గృహహింస అంటే లైక్ డొమెస్టిక్ వైలెన్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళి ఈ సఖీ సెంటర్స్ ని అప్రోచ్ అవ్వచ్చు. ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో, ఇట్ జస్ట్ నాట్ హస్బెండ్, ఓన్లీ హస్బెండ్ వరనే కాదండి, హస్బెండ్ రిలేటివ్స్ ఎవరైనా సరే, అంటే అత్తమామలు, ఆడబడుచులు, ఇట్లా వీళ్ళందరూ ఉంటారు కదా, ఎవరైతే మనకి హార్డ్షిప్స్ ఇస్తున్నారో, ఎవరైతే మనల్ని సఫర్ చేస్తున్నారో వాళ్ళపైన కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళని పిలిచి వీళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారనమాట, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అని. ఆ కాపురం చక్కబడేలాగా, అంటే వాళ్ళు ఇంకా టుగెదర్ ఉండి కలిసి జీవితాన్ని సాగించే విధంగా. ఎందుకంటే కోర్టులు, కేసులు, పోలీసులను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో ఎవరు కలిసి ఉండాలని అనుకోరు, అప్పుడు విడిపోవడమే బెటర్ అని అనుకుంటారు. బట్ ఇలాంటి కౌన్సిలింగ్ ద్వారా ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా రియలైజ్ అవ్వడము, ఎదుటి వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం మారడము లాంటివి జరిగి కలిసి ఉండడానికి ఎక్కువ ఛాన్స్లు ఉంటాయని ఈ డివిసి కేసులన్నీ కూడా సఖీ సెంటర్స్లో, అంటే సివిల్ కేసులు అన్నమాట ఇవి, అలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో సైలెంట్గా భరించుకుంటూ ఉండాలి అనేది ఎవ్వరికీ లేదండి. మనకి జరిగే అన్యాయాన్ని కానీ మనమే వాయిస్ అవుట్ చేయాలి, మనమే ధైర్యంగా ముందుకొచ్చి దాన్ని అపోజ్ చేయాలి. ఇది కొడుతుంటే అడ్డుకోవడం మాత్రమే కాదు, ఫిజికల్గా, వర్బల్గా, సెక్షువల్గా, ఎకనామికల్గా ఏదైనా సరే, ఏదైనా అబ్యూజివ్ అని అనిపించి మన లిమిట్కి దాటి ఉంది, వి కాంట్ బేర్ దిస్ ఎనీ మోర్ అనిపించినప్పుడు వీ హ్యావ్ టు వాయిస్ అవుట్. అండ్ అలాగే ప్రతి దాన్ని కూడా భూతద్దంలో చూసేయడం కూడా, అంటే ప్రతి దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదండి, అలా ప్రతి చిన్న విషయానికి కూడా బాగా చేసేయడం కూడా ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యామనుకోండి, ఒక జాబ్లో, ఆ ఆఫీస్లో అన్నీ మనకు నచ్చినట్లే జరగవు. అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అమెండ్ అయ్యి మనల్ని మార్చుకొని అక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా మనం అడ్జస్ట్ అవుతాము, మారుతాము. అక్కడ మంచి పేరు తెచ్చుకోవాలని మన ఏవైతే మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ ఆన్ టైం డెలివర్ చేయడానికి ఇవన్నీ చూసుకొని మనం అక్కడ ప్రయత్నిస్తాం. మనం 100% ఎఫర్ట్స్ అక్కడ పెడతాము, ఆ జాబ్లో మనం మంచిగా రాణించాలి, ఇంకా ప్రమోషన్ రావాలి ఇలాగానని చెప్పి. మరి వద్దు అనుకుంటే మానేసి, లేకపోతే ఇది కాకపోతే ఇంకోటి అనుకునే జాబ్కే మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత కమిట్మెంట్ చూపించినప్పుడు లైఫ్ లాంగ్ టుగెదర్గా ఉండే ఒక రిలేషన్కి ఇంకెంత కమిట్మెంట్ చూపించాలండి, ఇంకెంత అడ్జస్ట్ అవ్వాలి, ఇంకెంత అమెండ్ చేసుకోవాలి, మనము ఇంకెంత అడాప్ట్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఏ ఆడపిల్లకి కూడా పెళ్లి చేసుకుని వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ మనకు నచ్చినట్టుగానే ఉండవు, అన్నీ మనం కోరుకున్నట్లే జరగవు. మనం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది, కొత్తగా ఆ ఒక సంసారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. సో అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మనం అడాప్ట్ చేసుకోవాలి. రూల్స్ అంటే నాట్ లిటరలీ రూల్స్, యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్, రైట్? సో అట్లా మనల్ని మనం అడ్జస్ట్ చేసుకొని, కాంప్రమైజ్ అయ్యి, అడాప్ట్ చేసుకొని, అర్థం చేసుకొని మనం ముందుకు సాగినప్పుడు ఏ రిలేషన్ అయినా సరే బాగుంటుంది. బట్ వెన్ ఇట్ గోస్ టు ఎక్స్ట్రీమ్, ఎందుకంటే ఈ ఎక్స్ట్రీమ్కి ఒక లిమిట్ అంటూ లేదు, ఇట్స్ అ పర్సనల్ చాయిస్. ఇది ఒకరికి లిమిట్ అనుకుంటే ఇది ఒకరికి లిమిట్, ఇది ఒకరికి లిమిట్. సో ఆ పర్సనల్ చాయిస్ని మనం జడ్జ్ చేయలేము. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా కాదు, ఇలా అని మనం జడ్జ్ చేయలేము, ఇట్స్ అ పర్సనల్ చాయిస్. సో ఆ లిమిటేషన్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయ్యే విధంగా ఎక్కడ వరకు ఉంది అన్నది మనం చూసుకోవాలి. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, దేర్ ఈస్ ఎ థిన్ లైన్ బిట్వీన్ దెమ్. ఈగో కోసం వెళ్తున్నామా, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వెళ్తున్నామా అన్నది కూడా మనం చూసుకోవాలి. సో ఎంతవరకు మనం అడ్జస్ట్ అవ్వగలం, ఎంతవరకు మనము దీన్ని యాక్సెప్ట్ చేయగలము అనేది ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అక్కడ వరకు చూసుకొని మనం దాని ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్ళాలా, ఎంత అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే ఇంకేం చేయాలి అన్నది మనము డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే, మనం మన పేరెంట్స్ని చూసి మనం పెరుగుతాం, మన పిల్లలు మనల్ని చూసి వాళ్ళు పెరుగుతారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ వైఫ్ని కొడుతున్నారు అనుకోండి, అది చూస్తూ పెరిగిన పిల్లలు 2 విధాలుగా టర్న్అవుట్ అవ్వచ్చు. ఒకళ్ళు అరే ఏంటి మా నాన్న మా అమ్మని ఇలా కొడుతున్నారు అని దానిలో ఒక ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్ని తీసుకొని వీళ్ళు లేదు ఇలా ఉండకూడదు అని నేర్చుకోవచ్చు. లేదు ఓకే, ఇట్ ఈస్ ఓకే టు బీట్, లైక్
మనం కొట్టచ్చు, ఆడవాళ్ళని కొట్టచ్చు, దిస్ ఇస్ టేక్ ఫర్ గ్రాంటెడ్, మా నాన్న మా అమ్మని మస్తు సార్లు కొట్టారు అని చూసి దాన్ని ఇట్ ఈస్ ఓకే టు బి వైలెంట్ అని యాక్సెప్ట్ చేసే విధంగా రెండో విధంగా పెరగచ్చు. సో ఏదైనా సిచ్యుయేషన్కి ఇలా రెండు విధాలుగా టర్న్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదండి. సో మన పేరెంట్స్ని చూసి మనం పెరుగుతాం. ఓకే, హస్బెండ్ అంటే ఇట్లా 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 అని మనకంటూ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు అయితే మనం బేర్ చేయొచ్చు, ఇక్కడ నుంచి కాదంటే కాదు అనేది ఒకలాగా. అలాగే మనం ఎలా ఉంటున్నాం అనేది చూసి మన పిల్లలు పెరుగుతారు. సో హస్బెండ్గా మా నాన్న ఏం చేస్తున్నారు, వైఫ్గా మా అమ్మ ఏం చేస్తుంది అనేది చూసి మన పిల్లలు పెరుగుతారు. సో ప్రతి పాయింట్లో కూడా ఇదేదో ఒక్క ఇన్సిడెంట్ చూసి ఇలాగా డిసైడ్ అయిపోరు ఎవరు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ పాయింట్స్, అన్ని ఇళ్ళ డాట్స్ ఉంటాయి, అన్ని జాయిన్ చేసుకుంటే దెన్ అ లైన్ ఫార్మ్స్. సో ఇవన్నీ చూసి మన పిల్లలు పెరుగుతారు. సో మనము మన పిల్లలకు ఒక గుడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మంచి ఫ్యామిలీ ఉంటుందో ఒక మంచి సొసైటీ ఏర్పడుతుంది. ఒక మంచి సొసైటీ ఎప్పుడైతే ఏర్పడిందో ఒక మంచి కంట్రీ ఏర్పడుతుంది. ఒక మంచి కంట్రీ ఎప్పుడు ఏర్పడిందో ఒక మంచి వరల్డ్ ఏర్పడుతుంది, రైట్? సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో ఈ బెటర్మెంట్ అనేది కనిపిస్తూ ఉండాలి. ఆబ్వియస్లీ ఇంతకు ముందు చూసుకుంటే ఇప్పటికీ చాలా మటుకు మారిని అనే చెప్పచ్చు. ఎందుకంటే మనం ప్రీవియస్గా చూసుకుంటే బాల్య వివాహాలను కానివ్వండి, సతీ సహగమనాలను కానివ్వండి, కన్యాశుల్కం కానివ్వండి, లేదా వరకట్నాలను కానివ్వండి, ఇవన్నీ మన అందరూ లేడీస్ సఫర్ అవుతూ వచ్చినవే. ఆ ఫేజెస్ అన్ని మారుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక బెటర్ సొసైటీ ఉంది. టుమారో ఇంకొంచెం బెటర్ అవ్వాలి. ఈ వైలెన్స్ అనేది కంప్లీట్గా పోవాలి. అలా ఉండాలి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ నుంచి ఇవి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ నుంచి ఇది రిఫ్లెక్ట్ అవ్వాలి. సో మనము మన పిల్లలకి బెటర్గా ఇంకా మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయాలంటే వాళ్ళని కొంచెం సెన్సిబిలిటీస్ తోటి పెంచాలి. ఈ జెండర్ డిస్క్రిమినేషన్, ఈ వైలెన్స్, ఎదుటి వాళ్ళని హర్ట్ చేయొచ్చు, ఎదుటి వాళ్ళని ఏమన్నా అనేసేయచ్చు, ఇట్లాంటివి అంతా ఇట్స్ నాట్ ఓకే టు డూ దాట్ అనేది మన పిల్లలకి తెలియజేయాలి. ఎందుకంటే నాకు అనిపించేది ఏంటంటే ఈ వైలెన్స్ ఇప్పటి వరకు సో కాల్డ్ వైలెన్స్ మనం ఏవైతే మాట్లాడుకున్నామో వీటన్నిటినీ మించి ఇంకొక కొత్త వైలెన్స్ వస్తుందని అనిపిస్తుంది నాకు, విచ్ ఇస్ త్రూ సోషల్ మీడియా. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరికి కనిపించరు, అందరూ ఒక ముసుగేసుకుని ఉన్నట్టే, ఒక డార్క్. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, వెలుగు కన్నా చీకటి చాలా పవర్ఫుల్ అని. ఎందుకంటే వెలుగులో ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది కనిపిస్తుంది కాబట్టి అందరూ ముసుగులు వేసుకుని ఉంటారట. చీకట్లో ఎవరు ఏంటి అన్నది కనిపించదు కాబట్టి వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. సో మన ఇంట్లో మనం ఎంత మంచిగా ఉంటున్నాం ఏంటి, మన ఫ్యామిలీలో మన ఆడవాళ్ళ పట్ల ఎలా ఉంటున్నాం అనే దానికన్నా ఒక సోషల్ మీడియాలోకి వెళ్ళి నువ్వు ఎలాంటి కమెంట్స్ పెడుతున్నావు అనేవి, ఎలాంటి ప్రొఫైల్స్ చూస్తున్నావు, ఎలాంటి కమెంట్స్ పెడుతున్నావు, వాళ్ళపైన ఎట్లాంటి చేస్తున్నావు అనే దాని మీద నీ రియాలిటీ, వాట్ ఈస్ యువర్ యాక్చువల్ పిక్చర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ సోషల్ మీడియాలో కూడా ఒక డిఫరెంట్ ఆఫ్ వైలెన్స్ వస్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఎవరెవరికి కనిపించరు, యు ఆర్ ఫ్రీ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీ వన్. ఎవరి గురించి అయినా ఏవైనా జడ్జిమెంటల్గా స్టేట్మెంట్స్ అలా పాస్ చేసేయచ్చు అంతే, ఆ రైట్ అందరికీ ఉంది. సో అక్కడ కూడా ఇలాంటి వైలెన్స్, ఎందుకంటే వైలెన్స్ అనేది ఓన్లీ ఫిజికల్గా జరిగేదే కాదు, అబ్యూజివ్గా అంటే వర్బల్గా, ఎమోషనల్గా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ఈ వైలెన్స్ అనేది వస్తుందేమో, ఒకళ్ళ పట్ల హేట్రెడ్ని పెంచడానికి, ఒకళ్ళ పట్ల ఒక నెగిటివిటీని పెంచడానికి, ఒకళ్ళు ఏదైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేయగానే దాన్ని ఇంకా జడ్జ్మెంట్గా తీసేసుకొని ఇంక అందరూ అటాక్ చేయడం వాళ్ళని, ఇదంతా చాలా కామన్ అయిపోయింది. అండ్ ఎలా అంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ అన్నట్టుగా కూడా చాలామంది చెప్పేస్తూ ఉంటారు. నో, ఇట్స్ నాట్ ఓకే. ఇప్పుడు మన పిల్లలు ఒకవేళ అలా చేస్తున్నారు అని అంటే పేరెంట్స్గా మనం వాటిని రైట్ చేయాలి. వాళ్ళు ఎలాంటి కమెంట్స్ పాస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రొఫైల్స్ చూస్తున్నారు, వాళ్ళు ఎలాంటి జడ్జిమెంటల్ థాట్స్కి వస్తున్నారు, ఇవన్నీ కూడా మనం మానిటర్ చేయాలి. ఇట్స్ నాట్ ఓకే. సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన నెగిటివిటీని తీసుకోవాలి అని కాదు, మన ఇంటి నుంచి అది రాకుండా చూడాలి మనం. దట్స్ వాట్ పేరెంటింగ్ ఈజ్ అని అనిపిస్తుంది నాకు. సో బీయింగ్ ఏ మదర్ ఆఫ్ 2 kids, నేను నా పిల్లల పట్ల నేను అలాగే అనుకుంటాను. ఇట్స్ నాట్ ఓకే టు పాస్ ఎనీ నెగిటివ్ కమెంట్స్. నీకు నచ్చని విషయాలు నువ్వు చెప్పచ్చు, బట్ ఎదుటి వాళ్ళని జడ్జ్ చేసే విషయాలు, వాళ్ళు వేసుకునే బట్టలో, వాళ్ళు తినే తిండో, వాళ్ళు మాట్లాడే విధానంలో నువ్వు జడ్జ్ చేయలేవు. నిన్నేమన్నా అంటే యూ హ్యావ్ టు అపోజ్. నువ్వు భరించాల్సిన అవసరం లేదు, నువ్వు అపోజ్ చేయొచ్చు, యూ క్యాన్ వాయిస్ అవుట్. బట్ ఎదుటి వాళ్ళని అనే హక్కు నీకు లేదు. యూ కాంట్ సే నెగిటివ్ వర్డ్స్ సో ఈజీలీ. అది మనం మన పిల్లల్లో ఇన్ఫ్యూజ్ చేయాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనం అలా మాట్లాడకుండా ఉన్నప్పుడు, మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళు మాత్రం శుద్ధపోసల్లా ఉండాలని అంటే కుదరదు కదా. అది మన నుంచి స్టార్ట్ అవ్వాలి, మనల్ని చూసి మన పిల్లలు పెరుగుతారు. కాబట్టి ఈ నెగిటివిటీని
సో కాల్డ్ వైలెన్స్, నేను వైలెన్స్ ని కూడా నెగిటివిటీని కూడా వైలెన్స్ అనే అనుకుంటాను, బికాస్ ఎమోషనల్ వైలెన్స్ ఇస్ ఆల్సో వైలెన్స్, రైట్? సో ఆ నెగిటివిటీని రాకుండా చూడాలి అని అంటే ముందు మనం నెగిటివ్ గా ఆలోచించకూడదు. అందుకే ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించండి, పాజిటివ్ గా మాట్లాడండి అని అనుకుంటూ ఉంటాను. అదే వీడియోస్ రూపంలో కూడా చెప్తూ ఉంటాను. నెగిటివ్స్ ఎతకడం వల్ల ఎవరికి వచ్చేది ఏమీ లేదు. వి జస్ట్ స్ప్రెడ్ నెగిటివ్ టు దిస్ వరల్డ్ విచ్ ఇస్ నాట్ ఓకే. సో పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి, వీలైనంత హ్యాపీగా ఉండడానికి, నవ్వుకోవడానికి, ఇట్లాంటివే మనం ప్రయత్నించాలి. కాబట్టి అదే ఉండాలి అని నేను అనుకుంటాను. నన్ను చూసి నా పిల్లలు అలాగే పెరగాలి అని అనుకుంటా. మా ఫ్యామిలీలో అంటే నన్ను ఇన్ ద సెన్స్, నేను, మా హస్బెండ్, మా మామయ్య గారు అందరం పాజిటివ్ గా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ గురించి అబ్యూజివ్ గా మాట్లాడకూడదు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు. ఇట్లాంటివన్నీ కూడా ఇంట్లో మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనల్ని చూసి మన పిల్లలు కూడా పెరుగుతారు. పెరిగి సొసైటీలోకి వచ్చేది వాళ్లే కాబట్టి సొసైటీ పట్ల కూడా ఒక మంచి రిఫ్లెక్షన్ ఉంటుంది. ఓన్లీ విమెన్ కనే కాదు, మెన్ పట్ల కూడా చాలా వైలెన్స్ జరుగుతాయి. అంతెందుకంటే ఈ గృహహింస చట్టం గురించి చెప్పుకున్నాం కదా, దీన్ని మిస్యూజ్ చేసి ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళని హింసించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కేసెస్ కూడా మనం వింటూనే ఉంటాం, మీరు కూడా వినే ఉంటారు. సో ప్రతి దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. మనం ఎక్కడ ఉన్నాము, మన పిల్లలకి ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాము, మన ఫ్యామిలీ ఎలా ఉంది అన్నది మనం చూసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకునే విధంగా ఉండాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ద్వాపరయుగం తీసుకోండి, ద్రౌపది దేవిని తీసుకోండి. ఆమెకి ఎంత హ్యూమిలియేషన్ జరిగిందండి. నిండు సభలో అందరూ ఉండగా ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది, ఆమె బట్టలు తీసేశారు. దాన్ని అక్కడ ఫైట్ చేయలేకపోవచ్చు ఆమె, కానీ ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ చూపించింది? ఎవడైతే ఇలా చేశాడో వాడి రక్తంతో నా జుట్టుని మళ్ళీ ముడేసుకుంటాను, అప్పటి వరకు ఈ జుట్టుని ముడేసుకోను అని అన్నా చూడండి. దట్ ఈస్ హర్ సెల్ఫ్ రెస్పెక్ట్. అలాగే సీతాదేవిని తీసుకోండి, త్రేతాయుగంలో రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు అడవికి, హస్బెండ్తో పాటు అడవికి వెళ్ళింది. రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు, అక్కడ 1 సంవత్సరం పాటు ఉన్నారు. మళ్ళీ తిరిగి రాముడు తీసుకొస్తే వచ్చారు, మళ్ళీ ఆమె అగ్ని ప్రవేశం చేయమన్నారు. ఇట్లాగ ఇవన్నీ చేసింది. అవన్నీ కూడా హ్యూమిలియేషనే కదా, టు ప్రూవ్ హర్ సెల్ఫ్. బట్ స్టిల్ అవన్నీ తీసుకున్నారు, అన్నీ చేశారు. మళ్ళీ తిరిగి తీసుకెళ్లి అడవుల్లో వదిలేసిన అక్కడ ఉన్నారు. పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళని ప్రయోజకులను చేసిన తర్వాత మళ్ళీ రాముడి దగ్గరికి పిల్లల్ని చేర్చిన తర్వాత ఆమె తిరిగి రాముడి దగ్గరికి వచ్చారని మళ్ళీ పిలిచారు రమ్మని. ఆమె వచ్చిందా? లేదు. నేను నా తల్లి దగ్గరికి వెళ్ళిపోతా, భూగర్భంలో కలిసిపోతా అనుకుని వెళ్ళిపోయారే తప్ప తిరిగి రాముడి దగ్గరికి రాలేదు. ఆమె ఎంత సాత్వికురాలని సీతాదేవి. బట్ స్టిల్ ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ని ఆమె కాపాడుకుంది. అలాగే బీయింగ్ ఏ విమెన్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి అన్నది మనం కాపాడుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఓకే టు టేక్ ఎనీబడీస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఆర్ అబ్యూజివ్ థింగ్స్. మనల్ని కొట్టడానికో తిట్టడానికో ఎవ్వరికి రైట్ లేదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం కాపాడుకున్నప్పుడే మన పిల్లలకి మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలబడగలుగుతాం. సో ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ సందర్భంగా ఈ వైలెన్స్ ఈ ప్రపంచంలో నుంచే పటాపంచలు అయిపోవాలి, అసలు వెళ్ళిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ప్రపంచంలో పాజిటివిటీ, లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియో రూపంలో నాకున్న థాట్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే ఇవాళ వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ నా ఒపీనియన్స్ వల్ల, నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉన్నా, నేను ఏమన్నా తప్పుగా మాట్లాడినా నన్ను క్షమిస్తానని అనుకుంటున్నాను. సో అదండి ఇవాళ నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.